హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్టీ బోధి పెవిలియన్లో సివిల్ సప్లై శాఖపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, రైస్ మిల్లర్ల బకాయిల వసూలు, గోదాంల వినియోగం, మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించే అంశాలపైన సీఎం అధికారులు దిశానిర్దేశం చేశారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను తప్పనిసరిగా వసూలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బకాయిల వసూలుకు ప్రత్యేక విధానం రూపొందించి దీనిపైన కేబినెట్ సబ్ కమిటీల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇక బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. మిల్లర్ల బ్లాక్ మెయిల్ను సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయ్యి బకాయిలు చెల్లించిన రైసు మిల్లులను స్వాధీనం చేసుకుని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.